నా పేరు చంద్రరావు సార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. నా పేరు చంద్రరావు సార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం సార్. మరి 2010 నుంచి సుమారు 210 మంది ఈ అవుట్ సోర్సింగ్ విభాగంలో ఇంజనీరింగ్ సెక్షన్లో వర్క్ చేస్తున్నాం సార్. మా జీతాలు 13,000 సార్. ఈ యొక్క జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కఠినంగా ఉంది సార్. 13,000తో ఈ రోజుల్లో మినిమం అవసరాలు కూడా తీర్చుకోకుండా చాలా మంది మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం సార్. ఇది కరోనా టైంలో కూడా ఎంతో వర్క్ చేసాం సార్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సార్. దయచేసి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద మనసుతో మమ్మల్ని హెచ్ఆర్ పాలసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, హౌస్ ఇంజనీరింగ్ సార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం సార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం సార్. అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేస్తున్నాం సార్. మేము నెలకి జీతం 13,000 సార్. ఒక్క నిమిషం ఈఎన్సీ గారు మాట్లాడతారు, రిప్లైస్. నమస్తే సార్. మనం అవుట్ సోర్సింగ్ లో కొంతమంది పని చేస్తున్నారు సార్. వాళ్ళందరినీ కూడా ఆఫ్ కాస్ట్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం సార్. పేమెంట్ చేసిన తర్వాత ఆఫ్ కాస్ట్ ఛార్జెస్ అన్ని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ బై చేతికి 13,000 చిల్లర మాత్రం వెళుతుంది సార్. అది సార్ ఫస్ట్ నుంచి కూడా సార్. చిన్న సబ్మిషన్ సార్, డిప్యూటీ సీఎం గారు 2013లో డిఆర్డీఏలో చేసినటువంటి వాళ్ళకి కూడా హెచ్ఆర్ పాలసీ చేశారు సార్. తర్వాత డ్రామా వాళ్ళకి కూడా హెచ్ఆర్ పాలసీ చేసి కనీసం 35,000 45,000 జీతం ఇస్తున్నారు సార్. మాకు దయవించి మినిమం బతకడానికి సరిపడా జీతం ఇవ్వాలని టైం స్కేల్ చేయండి సార్. మమ్మల్ని పర్మనెంట్ చేయమని మేము అడగట్లేదు సార్. చాలా మంది రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తున్నాం సార్. మేమందరం కూడా చాలా 50% వరకు రిటైర్మెంట్ స్టేజ్కి కూడా వచ్చేస్తున్నాం సార్. చేసి తమరు మినిమం టైం స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మీ పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. సార్ దీనిపైన మనం అంటే మనం మినిమం టైం స్కేల్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ఇదిలో ఉంది సార్, పాలసీ మాట సార్ అది. సో మనం అవుట్ సోర్సింగ్ కనుక్కున్న మనం తీసుకున్న విధి విధానాల వల్ల దాని వారికి ఆ స్కేల్లో శాలరీస్ ఇవ్వమని కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్. దాని ప్రకారం మనం చేస్తున్నాం సార్. అవన్నీ కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి మనం గవర్నమెంట్కి నిర్దేశించిన తర్వాత మాత్రమే మనం ఇది చేయగలం సార్. మీ రిప్రజెంటేషన్ ఏది ఉన్నా కూడా ఇది అయిపోయిన తర్వాత మా చేతికి ఇవ్వండి. ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ పీపుల్ మీ రిప్రజెంటేషన్ ఏది ఉన్నా కూడా తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే.